Subscribe to our channel and press the bell icon for the latest updates. జీవితంలో ఎన్నో ఆశలు, వాటి కోసం పరుగులు. అనుకున్నది సాధించే క్రమంలో నాన్న మార్గదర్శి. లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరాక ఆ విజయానికి నాన్నే స్ఫూర్తి. మనిషిగా మనందరి ఉనికిలో నాన్న ఉంటాడు. నాన్నకు హోదాలు తెలియవు. ప్రపంచ దృష్టిలో ఎంత గొప్ప పేరున్న వ్యక్తి అయినా ఇంటికి వచ్చాక బిడ్డల ముందు అతను కేవలం నాన్నే. అమ్మ ప్రేమకి మారుపేరైతే నాన్న నిండిన బాధ్యతకు మరో రూపం. నీకు నేనున్నానని నిండు మనసుతో చెప్పగల, జీవితాలను నిలబెట్టగల ఏకైక వ్యక్తి నాన్న. మన కళ్ళ ముందు సమాజంలో కనబడుతున్న ఎన్నో విజయాల వెనుక ఎంతో మంది నాన్నల కృషి ఉంది, ఆశీర్వాద బలం ఉంది. చిత్ర పరిశ్రమలో సైతం అలాంటి నాన్నలు చాలామంది ఉన్నారు. తండ్రి అడుగులను అనుసరిస్తూ చిత్ర పరిశ్రమకు వచ్చిన ఎంతో మంది తారలు ఎన్నో సందర్భాల్లో తమ నాన్నలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. తండ్రిని స్మరించాల్సింది ఒక్క ఫాదర్స్ డే రోజే కాదు, నిత్యం, జీవితాంతం. అయినా ప్రత్యేకంగా నేడు ఫాదర్స్ డే కనుక ఆ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని కొన్ని అందమైన తండ్రి బిడ్డల అనుబంధాలపై ప్రత్యేక కథనం. బిడ్డలతో హద్దుల్లేని అనుబంధం తండ్రిది. నీ కోసం ఏదైనా చేస్తా అనేంత ప్రేమ నాన్న గుండెల్లో దాగి ఉంటుంది. చిన్నప్పటి నుండి నాన్ననే చూస్తూ అనుసరిస్తూ పెరిగిన పిల్లలు నాన్న స్థిరపడిన రంగంలోకి రావాలనుకోవడం సహజం. చిత్ర పరిశ్రమలో అదే జరుగుతుంది. తండ్రి బాటలో నడుస్తూ నటనలో వాళ్ళ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు వారసులు. వారసత్వం అంటే హోదా కాదు, బాధ్యత అని గుర్తుంచుకుంటూ నట ప్రయాణం సాగిస్తున్నారు. నేను సినిమాలోకి వస్తానని చెప్పినప్పుడు నాన్న సంతోషించారు. మొదటి సినిమా చిరుత సమయంలో నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని చాలాసేపు మాట్లాడారు. మెగాస్టార్ కొడుకంటే నీపై చాలా అంచనాలు పెట్టుకుంటారు, ఎంతో ఆశిస్తారు. కానీ ఆ అంచనాలకు ఒత్తిడిగా తీసుకోకు. నీకు నచ్చినట్లు సహజంగా నటించు. నీకంటూ వ్యక్తిగతమైన గుర్తింపు, పేరు తెచ్చుకో అన్నారు. ఆ మాట నాపై చాలా ప్రభావం చూపించాయి. ఇవాళ నేను చిరంజీవి కొడుకును అని చెప్పుకునే హోదా ఉంది. కానీ ఆయన సినిమా రంగంలోకి వచ్చినప్పుడు ఎవరి అండా లేదు. ఒక్కడిగా శ్రమించారు, ఎన్నో కష్టాలు పడ్డారు, ముళ్ళదారిలో నడిచారు, భోజనం లేకుంటే నీళ్లు తాగి రోజు గడిపారు. ఆయన పడిన శ్రమంతా నాకు తెలుసు. నాన్న నాకే కాదు, మొత్తం మా కుటుంబానికి మార్గదర్శి. ఎవరికి ఏ బాధ ఉన్నా ఆయనతో చెప్పుకుంటారు. ఇక నటుడిగా నాన్నతో పోటీ పడే సాహసం చేయను. ఆయనతో కలిసి నటించినా వెనకే ఉంటా. నాన్న తన నట ప్రయాణంలో క్రమశిక్షణకు ఎంతో విలువిచ్చారు. ఉదయం 5 గంటలకే షూటింగ్ కోసం సిద్ధమయ్యేవారు. 7 గంటల కల్లా లొకేషన్లో ఉండేవారు. 60 ఏళ్ల వయసులోనూ ఆయన అదే సమయపాలన పాటించడం గొప్ప విషయం అన్నారు రామ్ చరణ్. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.